ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ చక్కని కూడికను జరుపుటకు ప్రభు సహాయం దయచేశాడు. యేసు ప్రభుల వారు లోకంలోనికి వచ్చి అనేక మందికి ప్రయోజనకరంగా నిలబడ్డారు. ఆయన లోకరక్షకుడుగా పిలువబడ్డారు. ప్రజలందరికీ బోధిస్తూ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుదని తెలియజేస్తూ వచ్చారు. అదేవిధంగా క్షమించుడి అని తెలియజేయడం జరిగింది. పరలోక రాజ్యానికి మార్గం చూపించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినట్లుగా తెలియజేయబడుతుంది. ఆయన పాపం లేని వాడుగా జన్మించి పాపం లేని వ్యక్తిగా జీవించి పాపం లేని వ్యక్తిగా మరణించి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేవడం జరిగింది. యేసుక్రీస్తు జననమే క్రిస్మస్ గా పిలువబడుతుంది. గనక ప్రతి వారి జీవితంలో క్రీస్తు జన్మించాలని కోరుకుంటున్నాం. ప్రతి వారికి సమాధానం ఇవ్వడం కొరకే ఆయన వచ్చినట్లుగా లేఖనాల్లో పరిశోధన చేస్తే అర్థమవుతుంది. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చారు, మేలు చేయడానికి వచ్చారు, రక్షణ కలుగు చేయడానికి వచ్చారు, పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే ఆయన్ని అనుసరించి నడుస్తారో వారికి దేవుని యొక్క రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు కుటుంబంగా మేము తెలుపుతున్నాం. మీ అందరి ప్రార్థనలు, అదేవిధంగా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరికీ దేవుని నామములో హ్యాపీ క్రిస్మస్. దేవుడు మమ్మల్ని ఇక్కడ వచ్చి క్షేమించి మా కోసం చేసిన ప్రార్థనలందరికీ వందనం. మేము ఎప్పటికీ కల్లూరు చర్చ్ టైంకి కలుసుకోలేకపోయినాం. ఈసారి ఏదైనా సంతోషం. ఆమె నా కూతురు, నా అల్లుడు, నా మనోరాలండి. ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. అందరికీ మోస్ట్లీ తెలుసు. అది చాలా సంతోషం. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారు ఏడవటం చాలా హ్యాపీగా ఉంది. మరి ఉన్నతమైన దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. చిత్తూరు జిల్లా పుల్చర్ల మండలం కల్లూరు బీసీ కాలనీలోని క్రైస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు పాస్టర్ ధనరాజ్ తెలిపారు. ముందు రోజు నుండే చర్చ్ను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, టైటాస్, రీనా, రాజేష్, మాజీ ఎంపీటీసీ కోదండ రామయ్య, చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు.